హాయ్ ఎవ్రీవన్. ఇంకో టూర్ విశేషాలు ఇప్పుడు మీకు చెప్తాను, వీడియోస్ చూపిస్తాను. ఫ్రెండ్స్తో వరంగల్ టూర్ వెళ్ళాను. ఎంత ఎంజాయ్ చేశామంటే మాటల్లో చెప్పలేము. ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా ఒక స్నేహితుడు ఉండాలి. అది నాకు చాలా లేట్గా తెలిసింది. అంటే నేను ఎప్పుడు కూడా ట్రయాంగిల్లో మా హస్బెండ్, మా పాప, నేను. సడన్గా ఒక ఫోన్ కాల్. ఆ కాల్లో జయంతి, మనం స్కూల్ ఫ్రెండ్స్మి, మనము 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాము, స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్లో నీ నెంబర్ యాడ్ చేస్తున్నా, నీ నెంబర్ నాకు ఇలా ఎంక్వైరీ చేస్తే ఇలా దొరికింది అని. ఓకే అన్న, అంతే. స్కూల్ ఫ్రెండ్స్లో దాన్ని జాయిన్ చేశారు నా నెంబర్ని. ఆ తర్వాత నాకు ఎవరు గుర్తులేరు. అంటే గ్యాప్ ఒక 40 years గ్యాప్ వచ్చింది. నాకు ఎవ్వరు గుర్తులేరు. అయితే వీళ్ళు ఎప్పుడైతే జాయిన్ చేశారో స్కూల్ ఫ్రెండ్స్లో నేను పెద్ద అంతగా ఇది చేయలేదు. కానీ ఆఫ్టర్ దట్ ఒక కిట్టి పెట్టుకుందాము, కొద్దిమంది మీ ఇష్టం ఉన్న వాళ్ళమందరం అని చెప్పేసి ఒక 20 members ఉంటాం. అప్పుడు అనిపించింది నాకు, నేను వీళ్ళలో జాయిన్ అవుతున్నాను, మింగిల్ అవుతానా లేదా, వీళ్ళతో కలిసి ఉంటానా లేదా అనిపించింది. కానీ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు దాదాపు 4 years, ఎవ్రీ ఇయర్ కూడా, ఎవ్రీ మంత్ కూడా మా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతూనే ఉంది. ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, ఒక నెల ఒక కిట్టి పార్టీకి పోయించినామంటే చాలా హ్యాపీ అండి. ఆ మంత్ అంతా కూడా ఎంతో రిలాక్సేషన్, చాలా హ్యాపీ అంటే హ్యాపీ అనిపిస్తుంది. ఈ ఏజ్లో నాకు ఇలాంటి ఫ్రెండ్షిప్ దొరకడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను ఏదైనా కూడా మెచ్చుకోవడంలో ముందుంటానండి. నేను చాలా ఇష్టం నాకు. అంటే ఎదుటి వ్యక్తుల్ని, వాళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ని మెచ్చుకోకపోతే ఇంకా మన లైఫ్ ఎందుకు అనే ఫీలింగ్లో ఉంటాను నేను. నాకు మాత్రం మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఈ టూర్ ఇంకా ఎంజాయ్ చేసామండి. నేను బాగా ఎంజాయ్ చేశాము. ఈ టూర్లో నేను కొంచెం సిక్ అయ్యానండి. మామూలుగా సిక్ అవ్వను, కానీ ఈ మధ్య కొద్దిగా ఎక్కువ టూర్లు వెళ్తున్నాను కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అయింది. ఆ టైంలో మా ఫ్రెండ్స్ నా మీద చూపించిన కన్సర్న్ నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే, నా మెంటాలిటీ ఏంటంటే, మామూలుగా ఎవరన్నా నా మీద కొద్దిగా ప్రేమ, ఒక 1% ఇట్లా ప్రేమ చూపించినా కూడా 100% నేను మౌళ్ళైపోతా. వాళ్ళ మీద అంత ప్రేమ కలుగుతుంది, రెట్టింపు ప్రేమ. వాళ్ళకి గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను. నాకు కొంచెము హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి జయశ్రీ అని చెప్పి మా టీంలో, అంటే మా చుట్టాలు కూడా అవుతారు వాళ్ళు, అది నీకు అన్నం కలుపుకో రావట్లేదు ఉండు అని చెప్పేసి ఇట్లా మెత్తగా అన్నం బిసికి పెడుతుంటే అసలు ఎంత సంతోషం అని, ఒక ఆత్మీయత, ఒక అసలు అది కలపటం చూసి నేను అది అన్నం ఇట్లా, నాకెవ్వరు కూడా అన్నం బిసికి పెట్టడం అనేది నాకు అసలు గుర్తులేదు. అసలు మా ఇంట్లో కూడా ఏమో, నాకు అసలు నేసేపు తినడం తప్పే నాకు పెట్టడం అంటూ నేను చాలా ఏండ్లయింది. చిన్నప్పుడు మా అమ్మ నాకు కలిపి పెట్టి ఉండొచ్చు. ఆఫ్టర్ దట్ నాకు అసలు గుర్తులేదు. అది కలిపి పెడుతుంటే ఒక అమ్మలాగానే అనిపించింది నాకు. అసలు మా మదర్ నాకు చిన్నప్పుడు ఇట్లే కలిపి పెట్టిందేమో, ఇట్లానే చూసుకుంది నన్ను అన్నంత సంతోషం అనిపించి కళ్ళు చెమర్చి, హోటల్లో నేను అంత ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. ఇప్పుడు నా మాటల ద్వారా, వీడియో ద్వారా అది వినాలి నా మాటని. చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత పారిజాత అనుంది, అది కూడా ఆపండి ఎక్కడంటే అక్కడ కొబ్బరి బొండాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపండి, దానికి జయంతికి అదేం తినలేదు, హోటల్ వస్తే ఇడ్లీ తినిపిద్దామని. అదైతే అసలు ఎన్నిసార్లు వెహికల్ ఆపాలి చూడమని చెప్పేసి అది డ్రైవర్కి గుర్తు చేయడం అనేది నాకైతే ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే, అబ్బో వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు, నేను తట్టుకోలేస్తానా అనిపించింది. మిగతా ఫ్రెండ్స్ కూడా అందరూ, ప్రతి ఒక్కళ్ళు పేరున కూడా చాలా కేర్ చూపించారు. వాళ్ళ కేర్ వల్లనో ఏమో నేను వెంటనే కోలుకోవడం కూడా జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. నేను చెప్పుకోవాలి, ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, మనసుకు సంతోషం అనిపించినప్పుడు ఇలాంటివి షేర్ ఖచ్చితంగా చెయ్యాలి. చేస్తేనే అంటే నేను వాళ్ళ వల్ల సంతోషపడ్డాను అనేది 10 మందికి తెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా అని చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఫ్రెండ్షిప్ అనేది కంపల్సరీ అండి. కంపల్సరీ ఫ్రెండ్షిప్ చేయాలి, ముఖ్యంగా ఈ వయసులో అనిపిస్తుంది. నేనే అందరినీ మోటివేట్ చేసి నేను ఈ మధ్య వాళ్ళని టూర్లకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ విషయంలో వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేస్తారు. జయంతి, నువ్వు టూర్లకు తీసుకెళ్ళడం వల్లనే వస్తున్నాం మేము, నిన్ను చూసి ఇంకా మేము మోటివేట్ అవుతున్నాం, మా ఫ్యామిలీస్తో కూడా మేము టూర్లకు వెళ్తూ ఉన్నాం, బయటికి తిరుగుతూ ఉన్నాం, నువ్వు మాకు ఇన్స్పిరేషన్, నిన్నే చూస్తూ ఉన్నామని చెప్పేసి
అని వాళ్ళు చాలా నమ్మకంతో వస్తారండి నా వెంట. నేను ఎక్కడ టూర్కి వేసినా కూడా ఇక వాళ్ళ ఫ్యామిలీస్ కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఓహో జయంతి తీసుకెళ్తుంది, సేఫ్గా తీసుకొస్తుంది పద్ధతిగా అని చెప్పేసి చాలా ధైర్యంగా వాళ్ళు నాతో పంపడం అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ హస్బెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా మీద నమ్మకంతో వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, నాకు కొంచెం సిక్ అయితే నా మీద కేర్ తీసుకున్నందుకు పంపించిన ఫ్యామిలీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి మేము ఎక్కడికి వెళ్ళామో ఆల్రెడీ ఇప్పుడు మీకు వీడియోలో ఫొటోస్లో కనిపించే ఉంటుంది. వరంగల్ టూర్ వెళ్ళామండి. అన్నీ చూసిన ప్రదేశాలే, చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాము అందరం కూడా. కానీ అలా వెళ్ళాలి, అలా ఒక 2 days వెళ్ళిపోవాలి హ్యాపీగా అని చెప్పేసి బయలుదేరాము. కొలన్పాక చూసాము, భద్రకాళి టెంపుల్ వరంగల్లో, కిలా వరంగల్, అలా చూస్తూ ముందుకు వెళ్ళిపోయి రామప్ప టెంపుల్, అక్కడి నుంచి మేడారం, తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయి తాడ్వాయిలో మేము నైట్ స్టే చేసాము. తర్వాత అక్కడి నుంచి మల్లూరు టెంపుల్ వెళ్ళాము, బోగతా ఫాల్స్ వెళ్ళాము. లాస్ట్కి మా వాళ్ళందరూ కూడా భద్రాచల రాముడిని చూసుకొని అసలు వెళ్ళొద్దు, ముందు భద్రాచలం వెళ్ళిపోయి అట్నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి టూర్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని భద్రాచలం కూడా వెళ్ళడం జరిగింది. మా హస్బెండ్స్ మమ్మల్ని అలా పంపిస్తూ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము మా హస్బెండ్స్నే మేము భజన చేస్తూ ఉన్నాము. భావనలు కన్నాను కమలాలలో దాగి ఎలనాగనయనాల కమలాలలో దాగి ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను. ఆ పాట నాలో తీయగా మ్రోగని అనురాగ మధుధారై సాగని తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. నిలబడితే లాభం ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టమంటే ఎంత పాపం. కుదురుతుంది మనిషన్నాక కష్టకళ పోషణ అంటూ లేకుంటే అడపా తడపై ఫుల్లే లేకపోతే మాడిపోదా నీలో ఫిలమెంట్. What is this break? Let's do the dentist break.